సత్యనాచారు ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. అది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు వీడి 91 న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆత్మహత్యలు చేసుకుంటున్న కాంట్రాక్టర్ల కుటుంబాలకు భరోసా ఇవ్వడం కోసమే మేము చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టామని బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డివిఎన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 సార్లు డిప్యూటీ సీఎం ని కలిశాం. దశల వారీగా మాకు బిల్లులు చెల్లిస్తారని చెప్పారు. ఈ రోజు సాయంత్రం మరొకసారి డిప్యూటీ సీఎం ను కలుస్తా. సాయంత్రం మా చెల్లో హైదరాబాద్ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. మాకు డీజిల్ కి కూడా డబ్బులు లేవు. 3 నెలల్లోగా 3,000 కోట్ల బిల్లులను చెల్లిస్తే మాకు సంతోషం. చాంబర్ ముందు ధర్నా చేసింది మా అసోసియేషన్ కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని అన్నారు. పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ సత్యమూర్తి గారు ఆల్ ఇండియా ఇప్పుడు ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్. మేము ఎస్ఎన్ రెడ్డి గారు ఆల్ ఇండియా పాస్ట్ ప్రెసిడెంట్. మేము 2 దఫాలుగా డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది. వారు కూడా ఆర్థిక పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీ చిన్న కాంట్రాక్టర్లందరికీ పేమెంట్స్ దఫల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళా వారిని సాయంత్రం 4 o'clock రమ్మన్నారు. వారిని కూడా కలుస్తాం సాయంత్రం. ఇప్పుడు మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడికి పిలవడం జరిగింది. వారు కూడా ఈ వర్షాలు వస్తున్నాయి, ఈ రోడ్లు డ్యామేజ్ గిట్ల అయితే మీరు ఈ టైంలో ఈ డెసిషన్ తీసుకోవద్దని చెప్పారు. మేము మీరు గత 10 రోజులుగా మావి అన్ని జిల్లాలలో సన్నాహక సమావేశాలకు మీరు పత్రికా ప్రతినిధులు అందరూ సపోర్ట్ చేసి మీరు ఎన్లైట్ చేసినందుకు మీ అందరికి కూడా ఈ సమావేశం తరఫు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు మీరు సాయంత్రం ఎగ్జిక్యూటివ్ బాడీ ఇప్పుడు కూర్చొని సాయంత్రం తదుపరి దీన్ని పోస్ట్పోన్ చేసే దానికి చర్చలు మంత్రి గారు పోస్ట్పోన్ చేయమని అడిగారు. దానికి మా కమిటీ మొత్తం యావత్ 10 ఉమ్మడి జిల్లాల కార్యవర్గం మొత్తం మాట్లాడి మేము డెసిషన్ తీసుకొని మీకు ఈవినింగ్ 4 o'clock డిప్యూటీ సీఎం గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలుస్తున్నాం. అక్కడి నుండి తెలియజేస్తామని. అంటే ఛాంబర్ ముందు ధర్నాలు చేసింది మా అసోసియేషన్ తరఫున జరిగింది కాదు. ఎందుకంటే ఇందులో కాంట్రాక్టర్ ప్లస్ పొలిటికల్ కాంట్రాక్టర్స్ మీరు గ్రహించాల్సిన విషయం. ఇప్పుడు మన ఊరు మనబడి కొన్ని ఎడ్స్ లేనివి ఆ ప్రభుత్వంలో తీసుకున్నాయి. మన వెజిటేబుల్ మార్కెట్స్, కొన్ని ఎస్డిఎఫ్ అని ఊర్లలో సీసీ రోడ్లు వేసే సర్పంచులు వాళ్ళు వీళ్ళు చేశారు. ఇవన్నీ కొన్ని పద్ధతులు కూడా లేవు. వాటన్నిటికి కూడా మేము దశల వారీగా ఎట్లా తీసుకోవాలనేది ఇప్పుడు మంత్రి గారితో ఏంటంటే రోడ్స్ గతంలో 5,000 కోట్లు అప్పు తీయడం జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు కూడా ఏదన్నా బయటపడేస్తానికి ఏమైనా ఉపాయం చేసేందుకు ఆలోచించమని వారిని కోరడం జరిగింది. వారు కూడా దాని మీద ఒక కన్సల్టెన్సీని వేసేసి డిసైడ్ చేస్తామని చెప్పారు. మేమందరం ఏంటంటే మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం, ప్రభుత్వం కోసం పనిచేసే వాళ్ళం. మేము ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా వారు ఇచ్చిన పని చేసి ప్రజల సౌకర్యార్థం పనిచేసే వాళ్ళమే కానీ మేము ఏదో వీధికెక్కి కొట్లాడి చేసేవాళ్ళం కాదు. మేము పని తీసుకున్నామంటే ఆ రోడ్డో, బిల్డింగో, బ్రిడ్జో, ఇరిగేషనో ఆ కాలువల దగ్గరనో ఆ రోడ్ల మీదనో ఉండి పని చేసుకుంటున్నాం. మేము రోడ్డు మీదకి ఎక్కి పోరాటం చేయొద్దు అనేది ఆలోచన. అంటే ఇది ఒక దఫా ఒక చర్చగా వచ్చేసి బయటకు వచ్చేసి, ఎందుకంటే అక్కడ ఉన్న డబ్బు లేదు.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరో ఒకరు పెళ్ళుండో లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్య ఉందో ఏదో పైరో చేసుకుంటూ ఎక్కడుండో తెచ్చుకున్నా అంటే దానికి ఒక అంటు పెడుతున్నారు, కానీ అది ఎక్కడ కూడా రూఢి అయింది కాదు. మెగాశిక్షారెడ్డి ఇలాంటి వాళ్ళకేమో వెంటనే ఈ రోజు పెడితే రేపు వస్తుంది అనేది బాగా చర్చ ఉంది. అలాంటి సంస్థలకే ప్రభుత్వాలు అంటే ఈ సంఘం తరఫున వేరియస్ డిపార్ట్మెంట్లలో ఇరిగేషన్ కానీ పెద్ద మధ్య చిన్న అన్ని తరగతుల కాంట్రాక్టర్లు ఈ సంఘంలో ఉన్నారు. మేము మేజర్గా ఏంటంటే ఏదైతే సెక్టార్ ఇబ్బంది పడుతున్న సెక్టార్ ఉందో ఆ సెక్టార్ ఈ సంఘాన్ని తలుపు తట్టడం జరిగింది. మీరు ముందుకు వచ్చి దీన్ని డిమాండ్ చేయాలనేది. మేజర్ సెక్టార్ ఈజ్ రోడ్ సెక్టార్. పంచాయరాజ్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, R&B కానివ్వండి, ఇతరేతర రోడ్లలో చేసేది ఏంటంటే సడన్ గా యుద్ధం ఎఫెక్ట్ కూడా వచ్చేసి మాకు ఇప్పుడు డీజిల్ కూడా పోసే పరిస్థితి లేరు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసేందుకు మేము ప్రభుత్వం దృష్టికి చలో హైదరాబాద్ అనేది ఒక వేదికగా చేసుకొని ప్రభుత్వం 3 నెలలు మేము 3 నెలలు ఏంటంటే ఒక రోజు ఇయ్యలేరు. 3 నెలల టైంలో ఇస్తే సంతోషం. మేము అందరు కాంట్రాక్టర్లు మేము ఎవరైనా డబ్బు ఇస్తే మేము తీసుకుపోయి ఏదైనా వ్యాపారంలో పెట్టేది కాదు. మళ్ళీ ఉన్న పనులను కంప్లీట్ చేసేందుకే ప్రయత్నం చేస్తాం, ఉన్న పనులు కంప్లీట్ చేస్తాం. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ మరియు మిల్క్ పథకాన్ని బొల్లారం సదర్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో రాణించగలరు అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి రోజు పోషకాహారంతో కూడిన అల్పాహారం మరియు పాలు అందిస్తాం. పేద విద్యార్థులకు ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు రామలింగారెడ్డి, విక్రమాదిత్య, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా జిహెచ్ఎం త్రిశూల్పాల్ జిహెచ్ఎం పెద్దలు అతిథులు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా పెద్దలు ఎవరైనా అతిథులు ఉంటే వేదికపైకి రావాల్సిందిగా పేరు పేరున మీకు ఈరోజు మన బొలారం గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు బ్రేక్ఫాస్ట్ పథకం ఏదైతే ఉందో ఇక్కడ ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రాష్ట్రం అంతటా నిన్ననే స్టార్ట్ అయింది. మన స్కూల్లో ఈరోజు స్టార్ట్ చేశారు. ఈ యొక్క పౌష్టిక ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఇస్తారో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు అత్యధిక వాళ్ళు పేద కుటుంబాలకు చెందిన వారు ఇక్కడికి పొద్దున్నే వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు పనికి పోవడప్పుడు వండడం కష్టమవుతుంది. వాళ్ళు ఏదైతే ఆకలితో ఉంటే ఇక్కడ చదువు ఎక్కదు కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలంటే ఆకలితో ఉంటే చదువు ఎక్కదు కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళకి ముందు భోజనం పెట్టాలి, తర్వాత చదువు చెబితే టీచర్లు
వారికి ఇంట్రెస్ట్గా వింటారు, ఆరోగ్యంగా ఉంటారని ఒక ఆలోచనతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ఏమో కాలేజ్ వాళ్ళకు కూడా వారికి ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రాప్ అవుట్స్ కావద్దు, పిల్లలు పేరెంట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ అందిస్తారు, మధ్యాహ్నం భోజనం ఇస్తారు కాబట్టి స్కూల్కి పోతే మంచి విద్య వస్తుంది, 2 పూటలు భోజనం వస్తుంది అనే ఒక ఆలోచన కూడా కలగాలి. వాళ్ళకి డబ్బులు లేదని బాధపడకుండా, మరి చదువుకు ఇబ్బంది కాకుండా అందరూ చదువుకుంటేనే సమాజం బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది. కాబట్టి ఆ విధంగా చూస్తూ ఏ టిఫిన్స్ అయితే ఏర్పాటు చేశారో ఆ టిఫిన్స్ కూడా మన న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళతోటి రీసెర్చ్ చేసి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, మంచిగా చదువుకోవడానికి ఏ మెనూ అయితే బాగుంటుందని తెలుసుకొని వారానికి 6 రోజులలో దాన్ని కూడా మెనూ వాళ్ళ ప్రకారం న్యూట్రిషన్ ప్రకారం ఇవ్వడం, పాలు ఇవ్వడం, రాగి జావా కూడా ఇవ్వడం, ప్రతిదీ కూడా చూసుకొని పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఈ స్కూల్లో కూడా మీరు చూసినట్టే కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఈ స్కూల్ ఉంది. కంప్యూటర్ రూమ్ కావచ్చు, సైన్స్ రూమ్, ల్యాబ్ కావచ్చు, ప్రతిదీ బాగుంది. కాబట్టి ఎక్కడైనా అడ్మిషన్స్ కావాలంటే ఈ స్కూల్లో కూడా వచ్చి అడ్మిషన్ కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలపై మంగళవారం మల్కం చెరువు వద్ద అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఇరిగేషన్ హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుందన్నారు. గోపాలపురం పోలీసులు సికింద్రాబాద్లోని దేవికి లాడ్జ్లో 2 వ్యక్తులను విజయవంతంగా పట్టుకుని 17 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు: విజయ్ సంభవ్ కుమార్, సుమారు 21 సంవత్సరాలు, పస్రాహా, కగారియా, బీహార్, సెల్ నంబర్ 9801616133. సరఫరాదారు పరారీలో ఉన్నారు. ఏటు రిషికుమార్, తండ్రి పేరు గణేష్ రే, వయసు 23 సంవత్సరాలు, వృత్తి బండ మైలారం సమీపంలోని జేకే కోటింగ్ సెంటర్లో కార్మికుడు, కులం బీసీ పటేల్, నివాసం జేకే కోటింగ్ సెంటర్ సిబ్బంది గది, బండమైలావరం, మేడ్చల్ మల్కాజ్గిరి, స్వస్థలం ఫతేపూర్ పశ్మా, బెగుసరాయ్, బీహార్. నెంబర్ 9262638733. నిన్న తేదీ 14/6/2026 మధ్యాహ్నం అందాజు 3 గంటల ప్రాంతంలో ఎస్హెచ్ఓ గోపాల్పురంకు ఈ దేవకి లాడ్జ్లో ఈ గాంజా, నిషేధిత గాంజా ఉందని ఇన్ఫర్మేషన్ రాగానే ఆయన ఇమీడియట్గా డిఐ శ్రీనివాస్, ఎస్ఐ శివరాజు, శ్రీనివాస్ తోటి కొంతమంది టీం ఫామ్ చేసేసి ఆ లాడ్జ్తో పాటు మిగతా లాడ్జ్లన్నీ చెక్ చేయగా దేవకి లాడ్జ్లో 2 పర్సన్స్ విత్ కాంట్రాబ్యాండ్ గాంజా మనకు దొరికింది. అందులో వెరిఫై చేసేస్తే రిషి కుమార్ అనే అతను బీహార్ చెందినవాడు, అతనితో పాటు ఒక జువెనైల్ ఉన్నాడు, అతని పేరు మేము డిస్క్లోజ్ చేయలేదు. అయితే వాళ్ళ బ్యాగ్స్, సూట్ కేస్ చెక్ చేస్తే టోటల్ ఒక 17 kgs వరకు ఈ నిషేధిత గాంజా దొరికింది. ఇమీడియట్గా మేము టీం అక్కడికి వెళ్ళి అకార్డింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేయటం జరిగింది. అయితే ఈ రిషికుమార్ ఎవరైతే ఉన్నాడో మనకు కనిపించాయన బీహార్లో విజయ్ అని ఉంటాడు. అతను అక్కడ ఒరిస్సా సంబాల్పూర్ నుంచి గాంజా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి పూణేలో ఒక కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ నాగవల్లి ఎక్స్ప్రెస్లో మొన్న ఎక్కి నిన్న మధ్యాహ్నం 11 o'clock మన హైదరాబాద్ వచ్చి దేవకి లాడ్జ్లో షెల్టర్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో పూణేకి వెళ్ళి అక్కడ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అట్లా హ్యాండ్ ఓవర్ చేసినందుకు ఇతని ఛార్జ్ టోటల్ కస్టమర్ రీచ్ అయితే 10,000 rupees ఒక కన్సైన్ అన్నట్టు. మీన్వైల్ మనం పట్టినాం కాబట్టి అది ఇంటర్సెప్ట్ అయిపోయింది.
ఆ విజయ్ గురించి మనం ఏదైతే ఉన్నాడో వెస్ట్ బెంగాల్లో అతని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని అతను కూడా అప్రిహెన్షన్ చేస్తాం. ఇదంతా సీజ్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ చేస్తాం. జనగామ పాఠశాలలో విద్యార్థుల పట్ల అనుచితంగా వింతగా వ్యవహరిస్తున్న ఈ టీచర్ మాకొద్దంటూ నిరసన వ్యక్తం చేసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. చిల్పూర్ మండలంలోని ఓ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ జనగణన సమయంలో విద్యార్థిని అనవసరపు ప్రశ్నలు వేశారు. ఈ విషయంపై సర్పంచ్ రాజు ఆమెను ప్రశ్నించగా పుస్తకాలు విసిరడం, వెకిలిగా నవ్వడం, హెచ్ఎం కుర్చీలో కూర్చోవడం, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అవాక్కయ్యారు. అందుకే ఊరు గురించి అడుగుతుంది. ఎవరి గురించి మాట్లాడు, ఊరు గురించి నీకే ఉంది. చూడండి మేడం, ఆమె డిస్టర్బ్ చేయడానికి రాలేదు ఇక్కడికి. మాకున్న సమస్య మా సమస్య అవును సార్, తీసుకోపోమంటున్నా. మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒకటి రాజు తీసుకోపోండి. మాకు కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇచ్చారేమో మీరు రావట్లేదు కదా ఇచ్చేదాకా. ఇంగ్లీష్ టీచర్ జ్యోతి మేడం మాకు వద్దు, జ్యోతి మేడం మాకు వద్దు, జ్యోతి మేడం మాకు వద్దు. హెడ్ మాస్టర్ గారు బుక్కులు పంచుదామంటే అనేసరికి నేను హై స్కూల్కి రావడం జరిగింది. నేను వచ్చే లోపే ఒక సమస్య ఉన్నాయని చెప్పి ఇందులో ఉండే జ్యోతిలక్ష్మి టీచర్ అనే టీచరు ఇంతకుముందు మొన్న ఇండ్లలో సర్వే అని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఆ ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేసి ఆ పిల్లల్ని మీరు ఇక్కడ పుట్టలేదట కదా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదట కదా, మీది ఏ ఊరు, మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీకేం తెలుసు అని చెప్పి ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో తిమ్మాయిపల్లి చెరువులో 3 యువకులు నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు. వీరిలో తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన జోసెఫ్ సురక్షితంగా బయటపడగా కెవిన్ యాంటోనీ 19 సంవత్సరాలు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు, సహాయక సిబ్బంది కలిసి అతని మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు. మరో యువకుడు వ్యాలంటైన్ టోనీ 18 సంవత్సరాలు గల్లంతు కావడంతో అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న కీసర పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ రోడ్ల అభివృద్ధిని పట్టించుకోలేదు. బిల్డర్లు అసోసియేషన్ చేలో హైదరాబాద్ ను డ్రాప్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 3 నెలల్లో సీఎం రేవంత్ తో మాట్లాడి బకాయిలు క్లియర్ చేస్తా అని వాళ్లకు హామీ ఇచ్చానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చెలో హైదరాబాద్ ను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ బిల్డర్లు సమ్మెను విరమించుకుంటారని నమ్మకం ఉంది. సీనియారిటీ ప్రకారం చిన్న కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పట్టించుకోలేదు. కేసీఆర్ హయాంలో 8,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో పెట్టారు. టీమ్స్ ఆసుపత్రితో కలిపి 10,000 కోట్ల బకాయి ఉంది. యాదగిరిగుట్టలో కూడా 350 కోట్ల బకాయి ఉంది. ఇప్పటికీ 3,000 కోట్ల బకాయి చెల్లించాం. 2,500 కోట్లు అర్జెంటుగా చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. నాగర్ కర్నూలు శ్రీనివాస్ రెడ్డి అప్పులతో ఆత్మహత్య చేసుకున్నాడు. రఘువీర్ రెడ్డి, శంకర్లతో సహా 5 కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. చర్చలకు ఆహ్వానించడం జరిగింది. స్వయంగా నేనే నిన్న గౌరవనీయులు డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా వారు కలవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా పోయిన ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన మాకు అన్ని డిపార్ట్మెంట్లో మాదిరిగా R&B డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 4,000 కోట్ల బకాయిలు ఉండే. వాళ్ళు పనులు చేసిన తప్ప ఇంక్లూడింగ్ యాదగిరిగుట్ట లాంటి కుట్టాన్ని చేసి చెప్పిన కూడా ఇప్పటికి ఇంకా 350 కోట్ల బకాయిలు ఉన్నాయి. రోడ్స్ వేసిన వాళ్ళు కనీసం వాళ్ళు ఎంత
ఆ రోజు స్ట్రైక్ నోటీస్ ఇచ్చి రోడ్లు మేము ఇప్పుడు గమ్మున వేయమని చెప్పి రోడ్ల మీద బ్యానర్లు కూడా పెడితే అప్పటి ప్రభుత్వం కానీ అప్పటి ముఖ్యమంత్రి కానీ ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు పట్టించుకోక వాళ్ళందరూ కూడా ఈరోజు గత ఈ 30 మాసాలలో దాదాపు 3,000 కోట్ల పైన మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా 3,000 కోట్ల దాదాపు 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ 18th రోజు వాళ్ళు చలో హైదరాబాద్ మీటింగ్ పెట్టి మేము తెలంగాణలో మా పేమెంట్స్ క్లియర్ చేసే వరకు వర్క్స్ చేయమని చెప్పి పాపం ఇటీవలనే బాధాకరం ఏంటంటే శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నాగర్ కర్నూలు చెందిన 6 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అప్పుల వాళ్ళ మీద పడితే అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకునే సంఘటనలు చూసాం. అంతకుముందు దాదాపు 6 కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ ప్రవీణ్, రఘువీర్ రెడ్డి, వరంగల్ శంకర్, నిజామాబాద్ జిల్లా చెందిన వారు ఇలా. ఎందుకంటే కాంట్రాక్టర్ ఆత్మహత్య ఎక్కడ చూడలే. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యాలను తప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండు. అవసరం లేని ప్రాజెక్టులకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. అవసరం ఉన్న బ్రాహ్మణ విల్లంల, సొరంగం లాంటి, పాలమూరు లాంటి ప్రాజెక్టులను పక్కన పెట్టింది. అందుకని ఆ 3 జిల్లాలలో 3 సీట్లే వచ్చినాయి. వాళ్ళకి 36 సీట్లకు. ఇంత ఘోరం అంటే కాంట్రాక్టుల పరిస్థితి చూస్తే హెలిప్యాడ్లు కట్టిన వాళ్ళు ఉంటారు 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ బకాయిలు ఉంటే ఒకసారి మనం 140 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం చెప్పి రిలీజ్ చేయించినాం. ఇటీవల కొన్ని ఒక 60-70 కోట్లు చిన్న చిన్న పేమెంట్ పిల్లల చదువులకు కానీ ఆరోగ్యాలు బాగాలేక పెళ్ళిళ్ళు చేయడానికి. అప్పుడప్పుడు మీకు తెలుసు రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించింది మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అప్పుడున్న బకాయిలు దాదాపు 8,000 కోట్లు పేరుకపోతే మొన్న 1,000 కోట్లు, పోయిన నెల 2,000 కోట్లు చెప్పిన మాట ప్రకారం 100 రోజుల్లో టోటల్ క్లియర్ చేస్తామని చెప్పి ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న మా స్టేట్ ఫైనాన్స్ కండిషన్ ఉన్నా సరే అది రిలీజ్ చేయడం జరిగింది. అందుకని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మాకు ఎమర్జెన్సీగా కొన్ని రోడ్లు కానీ బ్రిడ్జెస్ దగ్గర కానీ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. రోడ్లు కట్టవడం కానీ ఎక్కువ ఆర్ఎండ్బి శాఖ రోడ్లు మీరు దాన్ని డ్రాప్ చేసుకోండి. 3 monthsలోగా ముఖ్యమంత్రి గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో ఈ 3-4 రోజుల తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసి నేను స్వయంగా వాళ్ళతో చర్చించి మీ పేమెంట్స్ క్లియర్ చేపిస్తానని చెప్పి వాడిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మీకు తెలుసు హ్యామ్ రోడ్స్ యాక్చువల్గా రేపు నల్గొండ జిల్లాలో 13,000 కోట్లతో శంకుస్థాపన ఉండే. అక్కడ బ్లాక్ సాయిల్లో 100 acres గ్రౌండ్ 1,00,000 మందితో పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు 13,000 కోట్ల రోడ్లు డబుల్ రోడ్లు చేసే కార్యక్రమం ఏ రాష్ట్రం చేయలేదు. మళ్ళీ నేను 7,100 కోట్లు నేను నాన్ ప్లాన్లో నేను మినిస్టర్ అయినా ఇచ్చిన అలా సగం 3,000 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. సిఆర్ఎఫ్కి వెళ్ళి సిఆర్ఐఎఫ్కి వెళ్ళి 2,000 కోట్లు తీసుకొచ్చినాం. నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ 10,410 కోట్లతో నెక్స్ట్ మంత్ హైదరాబాద్ విజయవాడ మా వయా చౌటుపోల్ చిట్యాల నార్కట్పల్లి అక్కడ ఇప్పుడు యాక్సిడెంట్ ప్యాడ్లో 375 కోట్లు శాంక్షన్ చేయించిన 10,410 కోట్లతోని 6 లేన్ ప్లస్ 2 సర్వీస్ లేన్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి అయిపోయింది. ఎక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు జిఎంఆర్ వాళ్ళు ఇచ్చినప్పుడే 6 లేన్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది, తక్కువనే అవసరం పడుతుంది. టెండర్లు కూడా ఆగస్టులో పిలుస్తామని చెప్పి మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు నేషనల్ హైవే చైర్మన్ సంతోష్ కుమార్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు గ్రీన్ ఫీల్డ్ హైవే అది కూడా మా జిల్లా మీదుగా అమరావతికి వెళ్ళి మచిలీపట్నం వరకు ఫ్యూచర్ సిటీకి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యలో నల్గొండ జిల్లాలో డ్రై పోర్ట్ పెట్టాలని దాని డిపిఆర్ కూడా పంపించినాం. బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఇటు మంచిర్యాల నాగపూర్ హైవేస్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషితోనే ముఖ్యమంత్రి గారు
ఢిల్లీ పోయినప్పుడల్లా నేను పోయి గడ్కరీ గారిని కలిసి ప్రపోజల్స్ చేపించి అన్నీ నడుస్తున్నాయి. దానితో పంచాయతీరాజ్ R&Bని 20,000 కోట్లు టెండర్లు అయినాయి, అగ్రిమెంట్లు అయినాయి. ఇప్పుడు వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. కొన్ని ఏరియాలో అయితే కాంట్రాక్టర్లు మిషనరీ కూడా మొబైలైజ్ చేస్తున్నారు, క్యాంపులు వేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అది కూడా వర్షాలు బాగా పడే సమయంలో కాంట్రాక్టర్లు మీరు మీటింగ్ పెట్టి సమ్మెకి ఇలాంటి చర్యలకు పోవద్దని నా రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుకొని మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తామన్నట్టు ఇంకా మాట ఇయ్యలే, కానీ సాయంత్రం వరకు చెప్తామని చెప్పాను. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. మేము ఏ విధంగా కష్టపడుతున్నాం, పరిస్థితి ఎట్లుంది ఆర్థికంగా, ఒక ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఆ పరిస్థితికి వెళ్ళి 5 లక్షల ఇల్లు, సన్న బియ్యం 50 కిలోల సన్న బియ్యం, కాంట్రాక్టర్లు, ఎంపీలు, సీఎంలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు తినేదే పేదవాడు తింటున్న బియ్యం ఇస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మా సంక్షేమ కార్యక్రమాలు 10,000 కోట్లు మహాలక్ష్మి పథకం ఫ్రీ ఆర్టీసీకే ఇచ్చినాం. ఇన్ని చేసుకుంటూ కూడా 13 SLBC సొరంగం పనులు నడుస్తున్నాయి, బ్రాహ్మణ పనులు నడుస్తున్నాయి, డిండికి టెండర్లు పిలిచినాం. పాలమూరు కోసం మన 2 రోజులు సీఎం గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు తిరిగారు. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము రాష్ట్రాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని 10 ఏళ్ళు జరిగిన విధ్వంసాన్ని సరిచేయాలంటే సమయం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా నా స్పెషల్ రిక్వెస్ట్, మీరు ఆ చలో అసెంబ్లీ చలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని డ్రాప్ చేసుకోవాలని. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉన్నాయి. మీ కాంట్రాక్టర్లు అందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే తర్వాత డ్రాప్ చేసుకున్న సడన్గా వర్షాలు పడితే మీరు లేకపోతే ఇమీడియట్గా మా ఆఫీసర్లు మళ్ళీ ఇమీడియట్గా అక్కడ బ్రిడ్జ్ దగ్గరను ఏమన్నా జరిగితే బస్సులు ఆగిపోయినా ప్రమాదాలు జరిగినా ఉండదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో విత్డ్రా చేసుకోమని మీకు మరొకసారి ముఖ్యమంత్రి గారి తరఫున నా R&B శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటి వరకు కూడా మీకు ఎంత వీలైతే అంత పేమెంట్ చేపిస్తున్నాం. ఇక ముందు మాత్రం స్పీడప్ చేస్తామని, దాన్ని ఏ విధంగా ఆన్గోయింగ్ వర్క్స్ కూడా లోన్ తీసుకున్నాం, హ్యామ్ ప్రాజెక్ట్ ఏ విధంగా RBI గ్యారెంటీతో ఇస్తున్నామో ఈ ఆన్గోయింగ్ వర్క్స్ కానీ మా స్టేట్ రోడ్స్ కింద పిలిచిన స్టార్ట్ కానీ 3,000 కోట్ల వర్క్స్ ఉన్నాయి. దాని ఫండింగ్ కోసం కూడా లోన్ కోసం నేను ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ చెప్పిండ్రు. ప్లాన్ ప్రకారం కూడా ముందుకు పోతాం. కాబట్టి మీరందరూ కూడా చూస్తారు. 25,000 కోట్ల హ్యామ్ రోడ్స్ పంచాయతీరాజ్ R&Bలో డబల్ రోడ్స్. అసలు నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒకటేసారి వరుస గ్రౌండ్ చేసిన చరిత్ర లేదు. అలాంటి రోడ్లు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఒక సంవత్సరంకి వెళ్ళి నేను నాతో పాటు నాకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మీ సమయం లేకుండా ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసి బ్యాంకర్స్తో మాట్లాడి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని ప్రభుత్వాన్ని సహకరించండి. మీ ఎమ్మడి ప్రభుత్వం ఉంటుంది. ఈరోజు హ్యామ్ టెండర్లు కూడా క్వాలిటీతోని ఈరోజు టైం బౌండ్ 2 ఇయర్స్లో పూర్తి చేయాలని ప్లాన్ పెట్టుకున్నాం. తర్వాత దేశంలోనే తెలంగాణ రోడ్స్ ఎక్కడ మంచి రోడ్స్ ఉన్నాయి దేశంలో అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకునే విధంగా మీరు కూడా గవర్నమెంట్కి సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, R&Bలో మొత్తం ఎంత బకాయి ఉంది? అందులో గత గవర్నమెంట్ ఎంత బకాయి, మీరు వచ్చిన తర్వాత ఎంత బకాయి? 2,500 కోట్ల దగ్గర 2,450 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంక్లూడింగ్ యాదగిరిగుట్ట బిల్డింగ్స్ ఇవన్నీ కలిపితే ఇంకొక 1000 కోట్లు యాడ్ అవుతాయి. టిమ్స్ హాస్పిటల్ మొదలు పెట్టిండ్రు, పనులు పూర్తి చేస్తున్నాం. ఎంత టిమ్స్ హాస్పిటల్ 10,000 కోట్లు వరంగల్తో కలిపితే. వాళ్ళు పని చేసి గోడలు లేవట్టు వదిలిపెట్టింది. ఇవాళ మేము 1,000 కోట్లు తీసుకొచ్చి పూర్తి చేస్తున్నాం. అదనంగా ఉస్మానియా హాస్పిటల్ హైకోర్టు R&B ద్వారానే దాన్ని కూడా లోన్ తీసుకుని దాన్ని కూడా ఇలా పనులు వేగవంతం చేసినాం. ఒక 2,500 కోట్లు మాత్రం అర్జెంటుగా బకాయిలు ఉన్నాయి. అది 2-3 మంత్స్లోనే క్లియర్ చేస్తాం. రెండవది ఏంటంటే ఈ పంచాయతీరాజ్ రోడ్స్ R&B రోడ్స్ మొదటి టైంలో కొన్ని వేసిండ్రు.
కేసీఆర్ గారు. అసలు సెకండ్ టర్మ్లో అసలు రోడ్స్ గురించే మర్చిపోయాను. యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే దేశంలో తెలంగాణ రాష్ట్రంలో. మహాత్ముడు ఫామ్ హౌస్కు 5 సైట్లకి రోడ్డు పోవచ్చు. 600-700 కోట్లు అయినాయి. మేడ్చల్ దగ్గర ఒకటి వెళ్తుంది, గజ్వేల్ దగ్గర ఒకటి వెళ్తుంది, ఇక్కడ వాసాల మరి మీదికెళ్ళి ఒకటి పోతుంది, ఇల్లు గూల కొట్టుకుంటూ ఇట్లా రోడ్లు వేసింది. అని గ్రామీణ ప్రాంతాలలో మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలు, గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు, తండాలకైతే రోడ్లు లేవు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు లేవు, ఏది లేవు. ఇవాళ మేము చూడండి, ఇవాళ మహిళా సంఘాలకే 8,000 బిల్డింగ్స్ కట్టించినాం. 450 కంప్లీట్ అయినాయి. మిగిలినవన్నీ కూడా స్పీడప్ నడుస్తున్నాయి. సంఘాల వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ప్రతి దగ్గర గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాం. సగం బిల్డింగ్స్ అయిపోయినాయి. మౌలిక వసతులు ఉన్నప్పుడే ఆ గ్రామ పంచాయతీ అయినా అక్కడ ఉన్న మహిళా సంఘాలైనా వాళ్ళకు మంచి ప్లేస్ ఉంటే, అట్మాస్ఫియర్ మంచిగా ఉంటే మంచిగా పని చేస్తున్నారు. మేము పెడతానికి ఏమన్నది, వాళ్ళు పెట్టే తీరుతున్నాము. మేము స్టార్ట్ చేసిన వర్క్లకి ఇంకా మా దాన్నాక రాలే. వాళ్ళు చేసిన పెద్ద కాంట్రాక్ట్ లేదు. ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్పిన నేను. ఇప్పుడు మా రవీందర్ రెడ్డి గారు వాళ్ళందరూ గ్రూప్కు సీనియారిటీ పెట్టి మా ఆర్ఎన్బిలో మన చిన్న కాంట్రాక్టులు అందరికి ఇచ్చినాం. ఎవరు నా దగ్గర రాలే. సెక్రటరియట్కి వచ్చి రిప్రజెంట్ ఇచ్చినాం. 148 కోట్లు, 10 లక్షలు, 50 లక్షలు, కోటి వాళ్ళందరికి ఇప్పించినాయి కదా. వాళ్ళందరికీ నాకు రిప్రజెంట్ చేయగానే నేను డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉండి సీఎం గారికి చెప్తే, సీఎం గారు ఫైనాన్స్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి చెప్పి అందరికి ఇప్పించాను. భైరవీలు, ఫ్యామిలీలు ఇవన్నీ రీజనల్ పార్టీలు నడుస్తాయి. ఈ జాతీయ పార్టీ భైరవ నడిచే పార్టీ కాదు. కేటీఆర్ కవిత చెప్పే అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్తే ఆడికే సరిపోతుంది. మా దానికి ఎందుకు, మాకు ఏం చేయాలనో కేటీఆర్ చెప్పిండ. సన్న బియ్యం అని, మాకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? సరే బియ్యం వదిలిపెట్టబ్బా, దొడ్డు బియ్యము, పశువులు కూడా తినవు, దానా బియ్యం ఇస్తే అసలు నువ్వు రేషన్ కార్డు ఇవ్వాలి. 10 ఏళ్ళ ఒక్క తెలంగాణ ఎంబ్లం మీద రేషన్ కార్డు కొట్టలే. 10 ఏళ్ళు రేషన్ కార్డు కొట్టనోడు ఇవాళ మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా? రేషన్ కార్డు అంటే ఏంది? పేదోనికి 2 పూటలు అన్నం పెట్టి, ఏదో సోనియా గాంధీ పుణ్యమా, మన్మోహన్ సింగ్ పుణ్యమా, ఉపాధి హామీ పుణ్యమా, రోజు 200 కూలినాలు వస్తే ఆ రేషన్ తిన్నామంటే దొడ్డు బియ్యం తినక ఆ డీలర్కే వదిలిపెడితే వాడు పాలు ఇది చేసుకోను, మిల్లర్స్కో, పశువుల దానాకో అమ్ముకోదు. ఇవాళ మేమేం చేసినాం? రేషన్ కార్డు ఇచ్చుకుంటూ, నువ్వు తినే బియ్యం వాళ్ళకి ఇచ్చుకుంటూ, బస్సులో పెళ్లికి పోయినా, పేరంటానికి పోయినా, బిడ్డింటికి పోయినా ఉచితంగా పోతే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేయకుండా మేడ మీద తల తీసుకుంటా అని ఒక 10 లక్షల సార్లు అనవచ్చు. ఇంకెక్కువ అనవచ్చు, కానీ 10 లక్షల సార్లు అయితే మినిమం అన్నాడు. ఇంకోటి దళితులకు 3 ఎకరాలు ఎట్లా చెప్పిండంటే, నేను అప్పుడు ఎమ్మెల్యే ఉంటుంది అసెంబ్లీలో, 3 ఎకరాలు కరెంటు, బోరు అంతా నాదే, 1 ఉంటే 2 యాడ్ చేస్తా, 2 ఉంటే 1 యాడ్ చేస్తా, 2.5 ఉంటే ఇంకో 1/2 ఎకరం యాడ్ చేస్తా. ఎంతమందికి ఇచ్చిందో చెప్పో లెక్క. ఇట్లా ఆయన ఇచ్చిన 1,00,000 హామీలు రోజు చెప్పమంటారా? బావడం నాకు ఏంటంటే రోజు ఏదో టీవీలో పేపర్లో కనబడాలి కాబట్టి అంటున్నాడు. అట్లా కనబడాలంటే రోజు నేను నన్ను పిలిచి రోజు మా ఇంటికాడ కూర్చోబెట్టి అసెంబ్లీలో నేనున్నా. సోనియా గాంధీ మా దేవత, మన అందరి దేవత, ఎవరు ఒప్పుకున్నా లేకున్నా సోనియా గాంధీ పుణ్యం, ఆమె లేకుంటే తెలంగాణ రాదని చెప్పి 1,00,000 హామీలు ఇచ్చిండబ్బా. ఇవాళ ఒక్కదానికన్నా సమాధానం చెప్పిండా? దళితులు ఎందుకు చేయలేదు? సరే మొదటి దఫా అనుభవం లేకుండా ఖరాబ్ అవుతుందని అన్నాడు. మరి 2వ దఫా ఎందుకు అన్నాడు? ఎందుకు చేయలేదు? సరే అది పోనీ, 2వ దఫా మా దళితుడు సిఎల్పి నాయకుడు ఉంటే అయ్యో పాపం ఉన్నని అని చెప్పి ఆ 13 మంది కొరకుండా ఉంటే సిఎల్పి ప్రతిపక్ష అఫీషియల్ క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంటుండే కదా. కనీసం దళితుడని చూడకుండా అక్కడ ఖర్గే గారు దళిత ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో, రాజ్యసభలో, అంటే నువ్వు దళితులకి ఏం ప్రతిపక్ష హోదా కూడా ముఖ్యమంత్రి ఇస్తాను 10 లక్షల సార్లు నువ్వే అంటావు. ప్రతిపక్ష హోదా కూడా ఉండనీయం.
ఈ హ్యాండ్ రోడ్ల విషయంలో మీరు పర్సంటేజ్ ఎక్కువేసి ఏఐసిసికి కప్పం కట్టేది హరీష్ రావు అన్న కేటీఆర్ అన్న పేరు చెప్పకు. ఇక్కడ సిఈ గారు బివి రావు గారు అని చీఫ్ ఇంజనీరు, వెరీ ఆనెస్ట్ ఆఫీసరు. మీరు టెండర్లు తెచ్చిండ్రు, వర్క్ ఆర్డర్లు ఇచ్చిండ్రు, టెండర్ వేసిన రేట్లు ఉన్నాయి. అది తీసుకున్న తర్వాత హరీష్ రావు దగ్గరికి పోయి 2014లో వాళ్ళు పిలిచిన డబల్ రోడ్ల టెండర్లు 2018కి వెళ్ళి ఫామ్ హౌస్కి వేసుకున్న రేట్లు, ఇప్పుడు మేము వేసే డబల్ రేట్లు చూసినాక మీరే వాళ్ళకు సరిపోని వాదన పెడుతున్నారు. సరిపోయిందా? 10 ఏళ్ల కింద రేట్లు అంటే అదే మెటీరియల్, అదే బీటీ, అదే కదా. ఇంకా బీటీ రేట్లు, సిమెంట్ రేట్లు యుద్ధంతో పెరిగినాయి. వాళ్ళ రేట్ల కంటే తక్కువ ఇస్తున్నాం. ఎంత ఛాలెంజ్ చేస్తున్నాం? ఏం చేస్తాడు హరీష్ రావు? ఏది పడుతుంది సింగరేణిలో అంటే మొత్తం బొగ్గ అమ్ముకుంటున్నాడు. సింగరేణి కన్నా బొగ్గ అమ్ముకుంటుందంటే నాకు చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. 30 ఏళ్ళకి వెళ్ళి ప్రజాపతి ఉన్నా అని నువ్వేమన్నా ఉంటే ఆధారాలతో సహా చూపించాలి. నేను ఇవాళ మీరు ఆన్లైన్లో ఉన్నాయి, టెండర్లు తెరిచిందో, అగ్రిమెంట్లు అయినాయి, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. మీరు తీసుకోండి. డబల్ రోడ్లకు 7 మీటర్లు ఉన్నది ఎందుకు? విడ్త్కి కేటీఆర్ గవర్నమెంట్లో ఎంత ఇచ్చింది పర్ కిలోమీటర్, మా గవర్నమెంట్లో ఎంత ఇచ్చింది? ఒకటే చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, కాంగ్రెస్ వాదిగా, నేను ఏది అంటే ఇక్కడున్నా ఒక సిస్టమ్ ప్రకారం నిజాయితీగా పనిచేసే వ్యక్తులు. ఈరోజు రేట్లు చూసిన తర్వాత హరీష్ రావు గారు దానికి పొరపాటు జరిగిందని చెప్పి నేను చెప్తాడని ఆశిస్తున్నా, చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ప్రజలకు ఏది పడుతుంది, ఏదో బట్ట కాల్చి మీదేస్తే అది తుడుచుకోకపోయినా కాలిపోతాం అని వాళ్ళు అనుకుంటున్నారు. అది ప్రసక్తే లేదు. మా గవర్నమెంట్లో ఏ టెండర్లో 30 నెలల్లో జరిగిందో చెప్పండి మీరు. వాళ్ళ టెండర్లు ఎన్ని జరిగినాయో ఆధారంతో చూపిస్తాం మీరు. ఓకే, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.